హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెరుగు దోశలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఇలా చిటికెలో పెరుగుతో దోశలు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పొడి బియ్యం పిండి, అదే కప్పుతో 1/4 కప్పు పుల్లటి పెరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 కప్పు నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ దోశలు వేసుకోవడానికి పెరుగు పుల్లగా ఉంటేనే దోశ టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగా వస్తుంది. మీ దగ్గర పెరుగు పుల్లగా లేకపోతే పిండిని కలుపుకొని 1 గంట సేపు నానబెట్టుకుని వేసుకున్నా కూడా ఈ దోశలు బాగుంటాయి. పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం రెగ్యులర్గా దోశలు వేసుకునే పిండి ఎలా ఉంటుందో అలానే కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశల పెనం పెట్టుకొని బాగా కాలనివ్వాలి. తరువాత ముందుగా మనం కలిపిన పిండిని ఒక గరిట వేసుకొని ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేయాలి. ఈ దోశల్ని మనం మరీ పల్చగా వేయడానికి రావు, ఈ విధంగా కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే ఈ దోశలు టేస్ట్ బాగుంటాయి. ఇలా దోశ వేసుకున్నాక కొద్దిగా నూనెను పైన వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దోశను మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని ఒక 10 సెకండ్స్ పాటు ఉంచాలి. మనకి పెరుగు దోశ 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి పెరుగు దోశలు రెడీ అయిపోయాయి. ఈ దోశల్ని మనం రెగ్యులర్గా తినే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీతో కాకుండా ఇంట్లో ఉండే ఊరగాయలు ఉంటాయి కదా, టమాటా పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి, ఇలాంటి వాటితో తింటే ఈ దోశల టేస్ట్ చాలా బాగుంటాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు దోశలు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దూది లాంటి మెత్తటి దోశలు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ దోశలు మనకు చాలా మెత్తగా, సాఫ్ట్గా ఉంటాయి. ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మెత్తటి దోశలు తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పులు లావు బియ్యం తీసుకోవాలి. మనకి లావుగా ఉండే బియ్యం అయితేనే బాగుంటాయి ఈ దోశలకి. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో 1/4 కప్పు మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులు, నీళ్లు పోసుకొని పప్పు బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. పప్పు బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత అందులో బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అటుకులు తీసుకొని పిండి వేసుకునే అరగంట ముందు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. మనకి 5 గంటల తర్వాత పప్పు ఈ విధంగా నానిపోయి ఉంటాయి. మనం పిండి వేసుకునే అరగంట ముందు అటుకుల్ని నానబెట్టుకుంటే ఈ విధంగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు బియ్యంలో నీళ్లు తీసేసి ముందుగా మనం నానబెట్టుకున్న అటుకులను నీళ్లు లేకుండా పప్పు బియ్యంలో వేసుకొని కలుపుకోవాలి. ఈ దోశలు వేసుకోవడానికి బియ్యం మనకు సన్నగా ఉంటే బాగుండవు. సన్నటి బియ్యంలో జిగురు తక్కువగా ఉంటుంది. అందుకని లావు బియ్యాన్ని తీసుకోవాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా సాఫ్ట్గా వేసుకోవాలి. ఎక్కడా పలుకుండకూడదు. మెత్తగా వేసుకుంటేనే మనకి దోశలు బాగా వస్తాయి. ఇలా వేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండి మీద మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ అంతా పిండిని నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా పులిసి ఇలా బబుల్స్లా వస్తుంది. ఇలా ఉంటేనే మనకి దోశలు మెత్తగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు పిండిలో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీరు వేసుకున్న పిండి గట్టిగా ఉంటే కనుక కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు.
పిండి కొంచెం పల్చగా ఉంటేనే దోశలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత ఒక గరిటె పిండి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశలు మామూలు దోశల్లా కన్నా కూడా ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి, చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు దోశను రెండు వైపులా కాలనివ్వాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఒకసారి తిప్పుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. రెండో వైపు దోశ కాలటానికి ఎక్కువ టైం పట్టదు. మిగతా దోశల్ని కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దోశలను కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మనకి చాలా టేస్టీగా సాఫ్ట్గా దోశలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ దోశ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.